నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మద్యం విధానంలో పారదర్శకతే ప్రధానం ఎక్సైజ్ శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు పేర్ని నాని నోటికి వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు కూటమి ప్రభుత్వం గంజాయి సాగుకు అడ్డుకట్ట వేసిందన్న హోంమంత్రి అనిత పరామర్శల పేరుతో మాజీ సీఎం జగన్ ప్రజలపై దండయాత్ర చేస్తున్నారు ఎమ్మెల్యేలు నరేంద్ర శ్రావణ్ కుమార్ ధ్వజం గుంటూరులో జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు రామచందర్ పర్యటన అధికారులతో సమీక్ష వినతులు అందించిన ప్రజా సంఘాలు పాలసీలో పారదర్శకత మద్యంలో నాణ్యత ప్రభుత్వ విధానమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు ఈ విషయంలో ఎలాంటి రాజీ లేదని అధికారులకు స్పష్టం చేశారు వెలగపూడి సచివాలయంలో ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు అనుమానాస్పదంగా ఉన్న మద్యం బ్రాండ్ల విక్రయాలను నిలిపివేయాలని ఆదేశించారు ప్రజల ఆరోగ్యం కంటే ఏదీ ముఖ్యం కాదని సీఎం చెప్పారు ఆబ్కారీ శాఖలో ఏఐను వినియోగించి ట్రేస్ అండ్ ట్రాకింగ్ వ్యవస్థను పటిష్టంగా అమలు చేయాలన్నారు అధికారులు ఛాలెంజ్ గా తీసుకుని మంగళగిరిని 100 రోజుల్లో గుంతలు లేని రోడ్డు ఉన్న నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని మంత్రి నారా లోకేష్ ఆదేశించారు స్వచ్ఛతలో మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ను నెంబర్ 1 గా నిలిపారన్నారు సుమారు 4.40 కోట్ల రూపాయల విలువైన 5 అధునాతన వాహనాలను ఉండవల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో మంత్రి లాంఛనంగా ప్రారంభించారు పాత్ హోల్ రోడ్ రిపేర్ వాహనంతో పాటు స్వీపింగ్ మిషన్ రిఫ్యూజ్ కాంపాక్ట్ మిషన్లు అందుబాటులోకి వచ్చాయి సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత ఘాటుగా స్పందించారు నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించే స్థాయి మాజీ మంత్రి పేర్ని నానికి లేదని రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు వెలగపూడి సచివాలయంలో ఈగల్ టీం డైరెక్టర్ ఐజీ రవికృష్ణతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఒక యజ్ఞంలా గంజాయి నిర్మూలనకు పనిచేస్తున్నట్లు చెప్పారు గత 5 ఏళ్లలో గంజాయి విచ్చలవిడిగా దొరికేది ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు టెక్నాలజీని వినియోగించుకుని ఈగల్ టీం ఏజెన్సీ ప్రాంతాల్లో అణువణువు గాలించి గంజాయి సాగు జరుగుతుంటే వాటిని వెంటనే నిర్మూలన చేస్తున్నారని వెల్లడించారు 2024 అంటే మా గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి 2024 ఎండింగ్ వరకు దగ్గర 68,625 కిలోలు గాంజా ధ్వంసం చేయడం జరిగింది. ఈ రోజు దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఇంకొక స్పెషల్ ఏంటంటే ఏదో గాంజా పట్టుకున్నాము వాడు ఎవరిని అరెస్ట్ చేసేసాము జైల్లో పెట్టేసాము వాడు వెళ్ళి బెయిల్ మీద వెళ్ళాడు లేకపోతే శిక్ష పడుతుంది అది కాదు అసలు వీళ్ళ తాలూకా ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాలి ఆర్థిక మూలాలు ఎందుకంటే వాడు ఇలా సంపాదించింది అక్కడ ఒక ఎసెట్ రూపంలో పెడతాడు ఆ ఎసెట్ ని కనుక మనం సీజ్ చేయగలిగితే ఇలాంటి యాక్టివిటీస్ తగ్గుతాయని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ రోజుకి దగ్గర 7 కోట్ల రూపాయలు పైగా ఆస్తులు సీజ్ చేయడం జరిగింది మీరన్న ఆ పెద్ద ఆయనే 75-76 సంవత్సరాల వయసులో దగ్గర 18 గంటలు కష్టపడతా ఉంటే ఎట్టి పరిస్థితిలోనే ఆ ఇమేజ్ రాకూడదు శాంతి భద్రత విఘాతం కలిగించేలాగా నోటికొచ్చినట్టు మాట్లాడతామని చెప్పి చీకట్లో కన్ను కొడతారు మళ్ళీ పైగా చీకట్లో ఎందుకు చంపుతాం బయట చంపమని చెప్తాం అంటే ఈ టైప్ ఆఫ్ వర్డ్స్ ఉపయోగిస్తున్నారంటే నేను చాలా సందర్భాల్లో చెప్తానండి మనం పొలిటికల్ లీడర్స్ మాజీ మంత్రి ఆ వ్యక్తి మిమ్మల్ని రోల్ మోడల్ గా తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు సో మీకు ఒక వయసు వచ్చి ఏమీ లే నాకు ఎగిరెగిరి పడుతుందట అన్ని ఉన్నా కనివని ఉంటది వైసీపీ నేతల అరాచకాలు అసాంఘిక కార్యక్రమాలకు తెరతీస్తే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా అని టీడీపీ ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్ దుడిపాల నరేంద్ర ప్రశ్నించారు జిల్లా టీడీపీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు పరామర్శల పేరుతో హత్యలు అరాచకాలు చేస్తూ వైసీపీ నేతలు తప్పేముంది అని మాట్లాడటం క్షమించరాని నేరమని అన్నారు అధికారంలో ఉన్నప్పుడు కనిపించని రైతులు ఇప్పుడు జగన్ కు ఎందుకు గుర్తుకు వస్తున్నారని నిలదీశారు సజ్జల పంపిన స్క్రిప్ట్ ను రోజుకొకరు మాట్లాడుతున్నారని విమర్శించారు ఎందుకంటే ఆయన ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాదు ప్రజల మీద దండయాత్ర చేస్తా ఉన్నాడు ఆయన పరామర్శల పేరుతో ఎక్కడికి వెళితే అక్కడ విధ్వంసాన్ని సృష్టించటం దాడులు చేయటం తమ కార్యకర్తల్ని రెచ్చగొట్టడం
శాంతి భద్రతల సమస్యలను సృష్టించటం, ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం చర్యలు తీసుకుంటే దాని మీద మొసలు కన్నీరు గార్చడం, ఇది ఒక ఆనవాయితీ అయిపోయింది. ఆయన ప్రతిపక్ష అధికారాన్ని కోల్పోయిన దగ్గర నుండి ఎక్కడికి వెళ్ళినా కూడా అదే విధంగా రక్తి కట్టిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒకవైపు ప్రభుత్వం పొగాకు కొంటా ఉంది, ఎప్పుడూ లేని విధంగా పొగాకు ఉత్పత్తి వస్తే ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ప్రభుత్వం కొనుగోలు సెంటర్లు పెట్టి కొనుగోలు చేస్తూ ఉంటే పరామర్శ పేరుతో పొదిలెల్లి విధ్వంసం సృష్టించాడు. రాష్ట్ర రాజకీయాల్ని నేరమయం చేయాలని, రాష్ట్రంలో రౌడీయిజాన్ని చలాయించాలని చూస్తుంటే ఊరుకోదు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఎప్పుడో ఒకరోజు తనకు నచ్చిన రోజున తనకు నచ్చినట్టుగా కార్యకర్తలని రౌడీయిజాన్ని జిల్లాల నుంచి పోగు చేసుకుని వచ్చి తన బలమని కార్యకర్తలు ఎక్కడికి వెళ్తే అక్కడ వేలాది మంది వస్తున్నారని చూపించుకునే తాపత్రయంలో జగన్మోహన్ రెడ్డి గారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతుంది. 13వ డివిజన్లో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, డిప్యూటీ మేయర్ సజ్జిలా పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాన్ని వివరించారు. స్థానికులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వాటి పరిష్కారంకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గత 5 ఏళ్లలో తూర్పు నియోజకవర్గంలో కనీస మౌలిక వసతులు కూడా కల్పించలేదని ఎమ్మెల్యే నసీర్ విమర్శించారు. అన్ని డివిజన్లో ప్రణాళికబద్దంగా అభివృద్ది చేస్తామని తెలిపారు. టీడీపీ నాయకులు ఆంజనేయ ప్రసాద్, తాడిపోయిన చిరంజీవి, చైతన్య, రఫీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా మర్చిపోకుండా తూచా తప్పకుండా రాబోయేటువంటి 6 నెలల్లోనే ఈ ప్రాంతంలో ప్రతి ఒక్క రోడ్డు, డ్రైనేజ్ కనెక్షన్తో పాటు వాటర్ కుళాయి కూడా మంచినీటి సదుపాయాన్ని కూడా మెరుగుపరిచేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంటికి కూడా క్షేత్రస్థాయిలో కూటమి నాయకులందరూ కూడా వెళ్ళి వాళ్ళ సమస్యలను కనుక్కొని ఒక్కొక్కటిగా పూర్తి స్థాయిలో నెరవేరుస్తామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. తప్పకుండా ఒక ఆలోచనతో ప్రజలందరూ కూడా సమర్థిస్తూ ఉన్నారు. తప్పకుండా ఈ ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వం, గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా అన్ని ప్రాంతాలను కూడా అభివృద్ధి చేసేటువంటి దిశగా ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. వచ్చిన తర్వాత మేము ఇంటికి వెళ్తుంటే వాళ్ళే చెప్తున్నారు, పింఛన్ ఇస్తున్నారు, తల్లికి వందనం ఇస్తున్నారు, మేము సాటిస్ఫాక్షన్గా ఉన్నాము. ఈ ఒక్క సంవత్సరంలోనే అనేకమైన సంక్షేమం మరియు అభివృద్ధి రెండు సమానంగా పరిపాలిస్తున్నారు. ఇలాంటి కూటమి ప్రభుత్వం వచ్చినందుకు మేము చాలా సంతోషం తెలియజేస్తున్నాము. అదేవిధంగా ప్రజల మధ్య పాలన అనే ఒక కాన్సెప్ట్తో మేము ముందుకెళ్తున్నాము. అక్కడికక్కడే ఒక ప్రాబ్లమ్స్ని కూడా సాల్వ్ చేస్తున్నారు. గతంలో కూడా చూడొచ్చు, రోడ్లు కానివ్వండి, ప్రతి ఒక్కటి డ్రైనేజ్ సమస్యలు ఎక్కువ ఉండేవి. కానీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రోడ్డు సమస్యలు కూడా తీర్చడం జరిగింది. అదేవిధంగా మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం ఒక సంవత్సరానికి 90% అమలు చేశాము. రానున్న 5 సంవత్సరాల్లో కూడా ఉన్న కొన్ని సంక్షేమ పథకాలు కూడా అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రతిపాడు మండలం పాలపర్రులో ఎమ్మెల్యే రామాంజనేయులకు చేదు అనుభవం ఎదురైంది. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయనను స్థానిక మహిళలు అడ్డుకున్నారు. అవినీతికి పాల్పడుతున్న బీబోఏపై అనేకసార్లు ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోవడం లేదని మహిళలు ఎమ్మెల్యేను ప్రశ్నించారు. తాము కూడా టీడీపీ వాళ్లమే అని, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి విలువ ఇస్తున్నారు, తమను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యకు ఈ ఊరే పరిష్కారం చూపాలా, ఇంకొకరు చూపేదానికి లేదు. ఆగమ్మా, నేను చెప్తున్నా, నాకు ఈ పరిష్కరించడం ఒక క్షణం. కాకపోతే మీలో 2 వర్గాలు అయిపోయి ఒకరు చేస్తే ఇంకొకరు అడ్డుపడాలి. 2 వర్గాలు ఉన్నాయి, రండి. సరే 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 పరిష్కారం చేయాలి. అది మా ఊరు మాత్రం నువ్వు పట్టించుకొని పరిష్కారం చేయాలి. అది మొత్తం
సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో షెడ్యూల్ కులాల అభ్యున్నతిపై జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ గుంటూరు జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టరేట్లోని శంకరన్ హాల్లో జరిగిన సమీక్షా సమావేశంలో జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ, ఎస్పీ సతీష్ కుమార్, కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు, డిఆర్ఓ ఖాజావలి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ మీడియాతో మాట్లాడారు. షెడ్యూల్ కులాల వారికి అందాల్సిన పథకాలు సకాలంలో అందుతున్నాయా లేదా అనే అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించామని తెలిపారు. యువతకు ఉపాధి కల్పించేందుకు 5 కోట్ల వరకు హామీ లేని రుణాలు బ్యాంకుల ద్వారా ఇప్పిస్తున్నామని చెప్పారు. తెనాలి ఘటన సుమోటోగా కమిషన్ తీసుకుందని, దోషులెవ్వరినీ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. నేషనల్ ఎస్సీ మాకు ఒక 35 క్వశ్చన్స్ మేము బిఫోరే ఇస్తాం. దానికి జవాబు మాకు కలెక్టర్ గారు, ఎస్పీ గారు రెడీ చేసి ఉంచాలి. ఈడికి వచ్చినాక జనరల్ పిటిషన్స్ కూడా వస్తాయి. ఆ పిటిషన్ స్వీకరిస్తాం. దాని మీద యాక్షన్ మేము ఆఫీస్కి పోయిన తర్వాత మేము దానికి నోటీస్ జారీ చేస్తాం. మాకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన, బ్యాంకర్స్ లోన్ల విషయం, 2 బ్యాక్లాగ్ కూడా పోస్టులు ఉంటే కూడా ఫిల్అప్ చేస్తా అని కూడా కలెక్టర్ గారు. రాష్ట్రాభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కష్టపడుతుంటే కుట్ర రాజకీయాలతో ఆటంకాలు సృష్టించాలని వైసీపీ నేతలు చూడడం దుర్మార్గమని జనసేన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు విమర్శించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని జనసేన పార్టీ కార్యాలయంలో గాదె వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లపై మాజీ మంత్రి పేర్ని నాని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని, సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చరించారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని విధాల నాశనం చేస్తే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అభివృద్ధి లక్ష్యంగా ప్రణాళికతో ముందుకు పోతుందన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి ఈ సోకాళ్ల బ్యాచ్ అంతా కూడా ఏ రకంగా తయారయ్యారో, ఇట్లాగ ఇంకో నెల 2 నెలలు పెడితే వీళ్ళందరూ కూడా పిచ్చెక్కి ప్రజల్ని పిచ్చోడ చేస్తాడు, కొడుకుతారు, రాళ్ళు విసురుతారు. ఆ స్థాయికి వచ్చేటట్టుగా వీళ్ళందరూ తయారయ్యారు. మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. వీళ్ళందరినీ కూడా ఏ రకంగా కంట్రోల్ చేయాలో బాధ్యత మా మీద ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటాం. ఈ సోకాల్డ్ బ్యాచ్ అందరూ కూడా కంట్రోల్ చేస్తాం. ఈ రాష్ట్రంలో అలజడులు లేకుండా మేమే కాపాడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి కాపాడతామని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ తెలియజేసుకుంటూ, రానున్నటువంటి రోజుల్లో మీరందరూ కూడా ఇది పార్టీనో వీళ్ళ నాయకులో అవునా కాదో మీరు డిసైడ్ చేసుకుని వీళ్ళందరికీ ఏ రకంగా బుద్ధి చెప్పాలో ప్రజలకు కూడా బుద్ధి చెప్పండి. కూటమికి మీకు ఆశీర్వదించండి అని చెప్పేసి ప్రజలందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై జనసేన. తెనాలిలో యువకులపై పోలీసుల దాడి ఘటనను సుమోటోగా స్వీకరించామని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ వెల్లడించారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశానికి వచ్చిన జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ను ఐలు సభ్యులు శాంతకుమార్, దళిత నేతలు కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెనాలి ఘటనపై ఎస్సీ కమిషన్ సీరియస్ గా ఉందని, దాడులు చేసిన వారిని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఐలు సభ్యులు, దళిత సంఘాల నేతలు పాల్గొన్నారు. సుమోటోగా నేషనల్ ఎస్సీ కమిషన్ నుంచి మనం సుమోటోగా నోటీస్ ఇష్యూ చేశాము. దీనికి మీరు అన్ని పత్రికలలో మీకు వచ్చిన విషయం మీ అందరికీ తెలుసు. నేను ఆ విషయంలో కాంప్రమైజ్ ఏమీ లేదు. మనది పబ్లిసిటీలో అంత బహిరంగంగా కొట్టిన విషయంలో పోలీస్ శాఖకు మనం సీరియస్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాము. పోలీసులను మనం క్షమించము, అది క్లియర్. తనపై మాజీ సీఎం జగన్ పై సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్లు పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఈ మేరకు జిల్లా పోలీస్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అంబడితో పాటు మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు. వైసీపీ నాయకులపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేస్తే వెంటనే అరెస్టు చేస్తున్న పోలీసులు తన ఫిర్యాదులు ఎందుకు పట్టించుకోరని ప్రశ్నించారు. కొమ్మినేని శ్రీనివాస్ గారి లాంటి సంస్కారవంతమైనటువంటి ఒక జర్నలిస్టు మీద అయితే మీరు ఆ విధంగా చేస్తారు. సంస్కారహీనంగా ప్రవర్తిస్తున్నటువంటి కిరాక్ ఆర్పీ మీద, సీమ రాజా మీద మీరు యాక్షన్ తీసుకోరు అంటే అర్థం ఏంటి? మీరే నడిపిస్తున్నారుగా అర్థం. వాళ్ళని మీరే నడిపిస్తున్నారుగా. మీరంటే పోలీసులు కాదు, తెలుగుదేశం పార్టీనే నడిపిస్తుందిగా అర్థం. వారి మీద యాక్షన్ తీసుకోవద్దని తెలుగుదేశం పార్టీ నాయకులు, హోంమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు చెబుతున్నారు కాబట్టేగా మీరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోరు. మీరు పట్టుకుని వాళ్ళని తీసుకొచ్చి జైల్లో పెట్టడం సంగతి దేవుడు ఎరుగు. అది ఇచ్చిన కంప్లైంట్ కూడా మీరు రిజిస్టర్ చేయకపోతే ఏం చేయాలి? మేము ఎక్కడికి వెళ్ళాలి?
ఒక ధర్మమైనటువంటి కంప్లైంట్ ఇచ్చినప్పుడు రిజిస్టర్ చేయకోకుండా మీరు ఈ కిరాక్ ఆర్పి లాంటి వ్యక్తుల్ని, సీమరాజా అనే వ్యక్తుల్ని మీరు కాపాడుతున్నారు అంటే దీనిలో మీ పాత్ర ఉన్నది అని చెప్పగానే చెబుతున్నటువంటి విషయం. కాబట్టి ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఇవాళ నిరసన తెలియజేసే కార్యక్రమం చేశాం. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. వినుకొండలో నిర్వహించిన పలు సేవా కార్యక్రమాల్లో జీవితో పాటు టీడీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ పాలనతోనే రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని జీవి చెప్పారు. ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు గారు. జిల్లాలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఉచిత బస్సు ప్రయాణం. హైదరాబాద్ పోవాలంటే బస్ టికెట్ తీసుకోవాలమ్మా. మళ్ళీ నా పేరు చెప్పారు. జిల్లాలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఉచిత బస్సు ప్రయాణం. అలాగే ఇన్ని మంచి పనులు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు పరిశ్రమలు వచ్చినాయి. 10 లక్షల కోట్లు పెట్టుబడులకి అగ్రిమెంట్లు అయినాయి. దీనివల్ల 8.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. 8.5 లక్షల మందికి 8,50,000 మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి. అదేవిధంగా టీచర్లు, ప్రభుత్వ బడిలో పాఠాలు చెప్పడానికి టీచర్లు తక్కువైతే 5 ఏళ్లు గత ప్రభుత్వం నియమించకపోతే ఇప్పుడు 16,347 టీచర్ ఉద్యోగాలు నియామకం చేస్తున్నారు. మీ ఊరు బళ్ళన్నింటిలో ఎక్కడ ఖాళీలు ఉంటే అక్కడికి టీచర్లు పంపిస్తున్నారు. 2 నెలల్లో కొత్త టీచర్లు వస్తారు. కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుండి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ జాయింట్ కలెక్టర్ భార్గవ తేజకు వినతులు అందించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బారులు తీరారు. ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు. పెదనందిపాడులో పొగాకు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నేతలు జేసీ భార్గవ తేజకు వినతి పత్రం అందజేశారు. పెదనందిపాడు మండలంలో సుమారు 16 గ్రామాల రైతులు పొగాకు పండించాలని, అక్కడే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 65 సంవత్సరాలుగా సంజీవయ్య నగర్, వెంగళరావు నగర్, బొంగరాడబీడు, రాజీవ్ గాంధీ నగర్, శారదా కాలనీలో పేద ప్రజలు నివసిస్తున్నారని బీఎస్పీ నేతలు వాణికుమారి తెలిపారు. అయితే ఇంతవరకు కమ్యూనిటీ హాల్స్, లైబ్రరీలు, క్రీడా ప్రాంగణాలు లేవని వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు. మాకు పెదనందిపాడు మండలంలో సెంటర్ పెట్టి మా పొగాకుని మొత్తం శుభ్రంగా కొనాలి. నందిపాడు సెంటర్ పెట్టాలి. మేము ఎమ్మెల్యే గారిని అడిగాము, మాట్లాడుతూ ఉన్నారు. ఇంత మట్టికి దాని మీద సమాధానం లేదు. కంప్యూటర్లో పేర్లు వస్తున్నాయి అన్నారు. పేర్లు ఎప్పుడు వస్తాయి? వారానికి ఒకరికి వస్తున్నాయి. ఎన్ని వారాల్లో ఈ 103 మంది అమ్ముకోవాలి? కాబట్టి నందిపాడు సెంటర్ ఏర్పాటు చేసి మా పొగాకుని మొత్తం కూడా కొనాలని కోరుకుంటున్నాం. కొనుగోలు కేంద్రాలు పెట్టడం మేము రైతు సంఘాలుగా హర్షిస్తున్నాం. కానీ దానికి తగ్గట్టుగా కొనుగోలు జరగట్లేదు. ఇప్పటికైనా పెదనందిపాడు సెంటర్లో కొనుగోలు కేంద్రాలు పెట్టాలి. అదే జిల్లాలో అన్ని సెంటర్లో కూడా వేగవంతం చేయాలి. రోజుకు 1000 బేళ్లు తగ్గకుండా కొనుగోలు చేస్తేనే రైతుకు న్యాయం జరిగింది. ఏ పొగాకు రైతు వెనుక్కు పంపించకుండా కొనుగోలు చేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్గా మేము చెప్తున్నాం. పెద్ద మనసు చేసుకుని దయగల కలెక్టర్ గారి సమూహంలో మేము విన్నపాలు చేసేది ఏంటంటే, మాకు కళల్ని కమ్యూనిటీ హాల్ కానివ్వండి, క్రీడలకి మరి ఆట స్థలాలు, మరి మైదానం, మరి ఎక్కువగా మేము అడిగేది ఏంటంటే చనిపోతే మరి శ్మశానం కూర్చోబెట్టేందుకు కూడాను. పొన్నూరులో యాదృచ్ఛికంగా జరిగిన ఘటనను రాజకీయం చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ ఎస్సీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ లో జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ పర్యటన సందర్భంగా వివిధ దళిత సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. అనుకోకుండా జరిగిన ఘటనను అంబటి మురళీకృష్ణ రాజకీయం చేస్తున్నారని, ఆయన్ని వెంటనే అరెస్టు చేయాలని కోరారు. శంకర్ విలాస్ ఆర్ఓబి పిల్లర్ నిర్మాణం వద్ద ఈ రోజు ఉదయం ప్రమాదం జరిగింది. అరండల్పేట వైపు పిల్లర్ కోసం తవ్విన గుంతను ఓ ఉపాధ్యాయుడు చూడటానికి వచ్చారు. మట్టి పిల్లలు జారడంతో అతను గుంతలో పడి గాయపడ్డాడు. స్థానికులు గుర్తించి అతన్ని గుంతలో నుంచి బయటికి తీసి ఆసుపత్రికి తరలించారు. ఇటువంటి ఘటనలు జరగకుండా నిర్మాణం అయ్యే వరకు సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుండి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్పీ కార్యాలయంలో అధికారులకు వినతులు ఇచ్చారు. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. తన తమ్ముడు కొడుకు తన అవసరం కోసం తన ఇంటి పట్టా తాకట్టు పెట్టుకుని విడిపించకుండా ఇబ్బందులు పెడుతున్నాడని మంగళగిరికి చెందిన దివ్యాంగుడు బోడియా ఫిర్యాదు చేశారు. తాకట్టు పెట్టుకున్న వారు ఇల్లు ఖాళీ చేయాలని బెదిరిస్తున్నారని వాపోయారు. తన కుమారుడు పనిచేసే యజమాని తమ ఇంటికి వచ్చి కప్బోర్డ్లో ఉన్న బంగారం 81 గ్రాములు చెప్పకుండా తీసుకువెళ్లి తాకట్టు పెట్టుకున్నారని సంగం జాగలముడికి చెందిన నాగరాజు కుమారి ఫిర్యాదు చేశారు. ఏం చేశాడు మీ తమ్ముడు కొడుకు? పట్టా తీసుకుని తాకట్టు పెట్టుకున్న వాళ్ళు వచ్చి దౌర్జన్యం చేస్తాను ఖాళీ చేయమని. అతను ఏమంటున్నాడు? ఖాళీ చేయమన్నాడు. మీ తమ్ముడు ఏం చేస్తాడు? మా తమ్ముడు కొడుకేమో 75 సాయి గోపి అని అతను బిస్లరీ సోడాలో పనిచేసే ఓనర్ ఆయన దగ్గర మా అబ్బాయి ఆటో నడుపుతా డ్రైవర్గా ఉంటాడు. సాయి గోపి హేమ వాళ్ళిద్దరు కలిసి వచ్చి మా అబ్బాయిని పలకరించడానికని వచ్చి వాళ్ళు సరేనని చెప్పి మా అబ్బాయి కూల్ డ్రింక్ తేవటానికని బయటికి వెళ్ళాడు. మొన్న బంగారం చేయించారుగా అంటే ఒకసారి చూపించరా అని చెప్పి చూపించమని ఆ మోడల్ చేయించుకొని ఇస్తామని చెప్పి తీసుకున్న మనుషులు ఏంది అక్కడ పెట్టుకునేసరికి బయటికి వెళ్ళి వచ్చేసరికి లేకుండా తీసుకొని వెళ్ళిపోయారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల్ని కూటమి ప్రభుత్వం విడుదల చేయడంపై టీఎన్ఎస్ఎఫ్ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు లాడ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. విద్యారంగంలో సమూలమైన మార్పులు తెస్తూ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని రాయపాటి అమృతరావు తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో, మంత్రి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో విద్యాశాఖలో అనేకమైన మార్పులు చోటు చేసుకున్నా ఉన్నాయి. అందరికీ తెలుసు, ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1388 కోట్లు పెండింగ్ ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేసిందంటే అది విద్యార్థుల పట్ల నారా లోకేష్ గారికి ఉన్న ప్రేమ. ప్రతి విద్యార్థిని తన సొంత తమ్ముళ్లాగా, తన సొంత కొడుకులాగా ఏ విధంగా అయితే చూసుకుంటారో అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రతి విద్యార్థిని చూసుకునే బాధ్యత నారా లోకేష్ గారు తీసుకున్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మద్యం విధానంలో పారదర్శకతే ప్రధానం. ఎక్సైజ్ శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు. పేర్ని నాని నోటికి వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు. కూటమి ప్రభుత్వం గంజాయి సాగుకు అడ్డుకట్ట వేసిందన్న హోంమంత్రి అనిత. పరామర్శల పేరుతో మాజీ సీఎం జగన్ ప్రజలపై దండయాత్ర చేస్తున్నారు. ఎమ్మెల్యేలు నరేంద్ర, శ్రావణ్ కుమార్ ధ్వజం. గుంటూరులో జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు రామచందర్ పర్యటన. అధికారులతో సమీక్ష, వినతులు అందించిన ప్రజా సంఘాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.